నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా కీ జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 15th జూలై 2026 బుధవారం ఉదయం ఈరోజు విడేస్తున్నాను. నేను ఇప్పటికీ దగ్గర ఒక 10-15 వీడియోలు పొలిటికల్ లీడర్ల గురించి చేసిన. కార్యకర్తలను ఎప్పుడు కూడా లీడర్లు వాళ్ళు మంచిగా ఉండడానికి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండడానికి వాడతారు. ఏదైనా రిస్క్ అయినప్పుడు వాళ్ళు సేఫ్గా ఉండి మన కార్యకర్తల పిల్లల్ని, కార్యకర్తలను బలి చేస్తారు. ఇట్లాంటి వీడియోలు చాలా చేసిన. ఎందుకంటే జెండా మోసేటోడు జీవితకాలం జెండానే మోస్తాడు, అందలం ఎక్కేటోడు అందలం ఎక్కుతూనే ఉంటాడు. కానీ మన వాళ్ళకి ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగితే కానీ అర్థం కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న ఆంధ్రప్రదేశ్లో ఒక సంఘటన జరిగింది. ఒక మాజీ మంత్రికి సంబంధించిన ఒక కొడుకు బుల్లెట్ తీసుకుపోయి ఒక గొర్రెల కాపరిని గుద్ది చంపాడు. చంపగానే తండ్రి మాజీ మంత్రి కాబట్టి ఆయన దగ్గర పనిచేసే ఒక అనుచరుని కొడుకును, అరే నీ కొడుకుని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పు, నా కొడుకు సేఫ్ ఉంటాడు, నీ కొడుకు జైలుకు పోతాడు, నీ కొడుకు భవిష్యత్తు ఉండదు, నీ కొడుకు కూడా రేపు నాకు నీ లెక్కనే జెండా పట్టుకొని వెనక తిరగాలి కదా, మేము అంతా మంచిగానే ఉంటాం, మీరంతా గంగలవాడి సాగురు అన్నట్టు వెంటనే ఆ అబ్బాయిని స్టేషన్కి పంపించాడు. పంపగానే పోలీసు వాళ్ళకు డౌట్ వచ్చింది, యాక్సిడెంట్ అయితే ఎవడైనా పారిపోతాడు, మనిషి చనిపోయింది అంటే ఈడేంది వచ్చి సరెండర్ అవుతుండే, అసలు ఏంటిదని వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ పరిశీలించగానే అసలు క్యాండిడేట్ బయటపడ్డాడు. మంత్రి కొడుకు బయటపడంగానే అయితే చట్టంలో ఎట్లుంటుందంటే, మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చిన్నపిల్లలు, మైనర్ బాలులు యాక్సిడెంట్ చేస్తే అది చిన్న శిక్షనే. 100% ఏదో తెలుసో తెలియక పాపం పిల్లగాడు యాక్సిడెంట్ చేసిండు, ఒక నిండు ప్రాణం తీసిండు తెలుసో తెలియక. సరే అది జరిగిపోయింది. కానీ తెలుసో తెలియక పిల్లగాడు యాక్సిడెంట్ చేసి ఒక ప్రాణం తీసినప్పుడు, మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? సాక్ష్యాధారాలను ఖరాబ్ చేయొద్దు. కానీ మాజీ మంత్రి అయి ఉండి అన్ని సంవత్సరాలు మంత్రిగా పనిచేసి అసెంబ్లీలో మంచి స్పీచ్లు ఇచ్చి, అప్పుడు మాజీ ముఖ్యమంత్రిని పదవి ఉంది కదా అని, మీకు వయసు అయిపోయింది, మీకు మీ పరిస్థితికి ఇది అని నేను ఒక డాక్టర్గా చెప్తున్నా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి కొడుకుని కాపాడుకోవడానికి తన దగ్గర పనిచేసిన ఒక కార్యకర్త కొడుకు జీవితాన్ని ఖరాబ్ చేయడానికి తీసుకుపోయి సరెండర్ గమ్మని, అదొక తప్పు. ప్లస్ సాక్ష్యాధారాలను మాయం చేసుడు, అది ఇంకా పెద్ద తప్పు. వాస్తవానికి ఏంటంటే, యాక్సిడెంట్ చేసిన వ్యక్తులకు అది అన్ఎక్స్పెక్టెడ్, కావాలని జరిగింది కాదు కాబట్టి అది యాక్సిడెంట్ కాబట్టి యాక్సిడెంట్ కేసు లెక్కనే అవుతుంది, అది మ్యాటర్ కాదు. కానీ ఎప్పుడైతే మీరు సాక్ష్యాలను తారుమారు చేయాలనుకున్నారో అది పెద్ద కేసు. ఈ లాజిక్ మర్చిపోయారు మాజీ మంత్రి గారు. ఇప్పుడున్న జనరేషన్లో ఫస్ట్ పాయింట్ ఏంటిది? మీరు అధికారంలో లేరు, అపోజిషన్లో ఉన్నారు. సరే, మీకు ఏమైనా సానుభూతి ఉందా జనాలల్లో? ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు మీకు వాళ్ళని సపోర్ట్ చేస్తారంటే అది లేదు. ఎందుకంటే మీరు మంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారిని బాగా ఘోరంగా అవమానించి మాట్లాడారు. నేను ఒక డాక్టర్గా చెప్తున్నా, ఈయనకు పిచ్చి ముదిరింది అది ఇదని మాట్లాడిన వ్యక్తి మీరు. మీ కొడుకు దగ్గరికి వచ్చేవరకల్లా మీరు కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో మీ దగ్గర నిజాయితీగా ఉన్న ఒక కార్యకర్త కొడుకు జీవితం ఖరాబ్ చేయాలని చూసారు. నాకు అక్కడ బాధ అనిపించి వీడియో చేసాను. సరే, ఎవరైనా నేనున్నా నా కొడుకుని కాపాడాలనుకుంటా, మీరైనా అదే చేసారు. కానీ నీ కొడుకుదే జీవితం, మిగతా వాళ్ళ పిల్లలది జీవితం కాదు.
వాళ్ళు ఏమైనా పర్లేదు, నా కొడుకు మాత్రమే మంచిగా బతకాలనుకున్నారు చూడు, అది తప్పు. అందుకే చాలామందికి నేను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టినప్పుడు చెప్తాను, ఏ పార్టీ కన్నా మనం సపోర్ట్గా మాట్లాడినప్పుడు ఒక కార్యకర్తగా నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నువ్వు పార్టీలతో సంబంధం లేకుండా బతకగలుగుతావా, నీకు సొంతంగా పని చేసుకునే బతికే కెపాసిటీ ఉందా, అన్ఎక్స్పెక్టెడ్గా నీకేమన్నా అయితే నీ కుటుంబ పరిస్థితి ఏంటిది, ఇవన్నీ ఆలోచించుకొని మీరు ప్రొసీడ్ గారి. లేకపోతే నేను ఇప్పటికి ఒక 100 మందిని చూసిన కన్మరుగైపోయారు. పాపం భూములు అమ్ముకున్నారు, జాగాలు అమ్ముకున్నారు, ఇల్లులు అమ్ముకున్నారు, అప్పుల పాలయ్యారు. 2-3 ఎంబడేసుకొని తిరిగేటోడు లాస్ట్కు ఒక్కడు తిరుగుతుండు, ఎన్నో పని చేసుకొని బతుకుతుండు. అంటే మనం ఒక లీడర్ని నమ్ముకొని బతికే వ్యక్తులు వాళ్ళ పిల్లలకు, ఇప్పుడు ఒక లీడర్ కొడుకైనా కార్యకర్త కొడుకైనా వానికి సమాన హక్కులు ఉంటాయి. కానీ లీడర్ ఏం చేసిండు, నా కొడుకు జైలుకి పోతే నా కొడుకు లైఫ్ ఖరాబ్ అయిపోతుంది, బ్యాడ్ నేమ్ వస్తుంది, నువ్వు కార్యకర్తవు కదా, నీ కొడుకు జైలుకైనా చచ్చిపోయినా ప్రాబ్లం లేదు అనే ఉద్దేశంలో తన కొడుకును కాపాడే ప్రయత్నంలో కార్యకర్త కొడుకు జీవితం ఖరాబ్ చేద్దామనే ఆలోచనతోటి పోలీస్ స్టేషన్కు నువ్వు పోయి సరెండర్గా అని చెప్పంగానే పాపం ఆ పిల్లగాడు వెళ్ళిపోయింది. మన మీద ఏదన్నా క్రిమినల్ కేసు ఉంటే, ఇవాళ చదువుకునే పిల్లలు కాబట్టి చెప్తున్నా, చదువుకునే పిల్లలు ఎవరైనా ఏదన్నా క్రిమినల్ కేసు ఉంటే మనకు జీవితకాలం ప్రభుత్వ ఉద్యోగం రాదు. ఇది చాలామంది పోలీస్ ఆఫీసర్లు కూడా సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు. మీరు ఏదైనా క్రైమ్లో ఎంటర్ అయ్యి మీ మంచి బంగారు భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఆయన మంత్రి కొడుకు కాబట్టి ఆయన జైలుకి అయినా ఆయనకేం ప్రభుత్వ ఉద్యోగం అవసరం లేదు. వాళ్ళ పట్టాన్ని ఆస్తులు ఉండి ఉంటాయి, వాళ్ళకు పిల్లని దొరుకుతుంది, వాళ్ళకి పిల్లని ఇస్తారు, అన్నీ ఉంటాయి. కానీ కార్యకర్త కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక మనిషిని చంపిందంటే మంత్రి కొడుకుని ఎవడు పట్టించుకోడు, కానీ కార్యకర్త కొడుకుని అందరు పట్టించుకుంటారు. రేపు కేసు మొత్తం అదైపోయిన తర్వాత ఇదే కార్యకర్త, సార్ మీ కొడుకుని కాపాడి నా కొడుకు జైలుకి వేయండి, మాకేమన్నా దారి చూపెట్టరు సార్ అంటే చూద్దాం తీరా, చేద్దాం తీరా అని దాటేసుకుంటూ పోతాడు. ఇది నిజం. చాలా సినిమాలలో చూపెడతారు అప్పుడప్పుడు. ఒక మనిషి వాళ్ళ అవసరాల కోసం మన కాళ్ళు పట్టుకుంటారు, అవసరం తీరినాక జుట్టు పట్టుకుంటారు. ఎంత నిజమో ఇది కూడా అట్లాంటిది. జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పినట్టు చిన్నపిల్లాడి యాక్సిడెంట్ చేసింది వాస్తవం. కానీ అదే పిల్లాడు పోయి సరెండర్ కావాలి కదా. అంటే మంత్రి కొడుకులు, ఎమ్మెల్యేల కొడుకులు మనుషులు, కార్యకర్తల కొడుకులు మనుషులు కాదు, వాళ్ళకి భవిష్యత్తు ఉండద్దు, జీవితకాలం మీ ముడ్డి కట్టుకుంటా మీ జెండాలు మోసుకుంటూనే బతకాలని నిరూపించారు అన్నట్టు. దీని మీద వీడియో చేయకపోదు నేను. కానీ ఎప్పుడైతే ఒక కార్యకర్త కొడుకును బలి చేయాలి, మన కొడుకు సేఫ్గా ఉండాలనే మీ ఆలోచన వచ్చిందో అందుకోసం వీడియో చేసిన. మీ కొడుకును మీరు కాపాడుకునే ప్రయత్నం చేయరు, 100% తప్పులేదు. కానీ ఆ ప్లేస్లో ఇంకొకరిని కొడుకు జీవితాన్ని నాశనం చేశారనుకున్నారు, అది తప్పు. అది నాకు నచ్చలేదు. మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి సార్ కూడా చెప్పాలి, సరే మావాడు తప్పు చేసిండు వాడిని జైలుకు పంపురు, కానీ వేరేటోని ఎందుకు పంపుతారు, అది తప్పు కదా అనే మాట మాట్లాడితే బాగుంటుంది. ఎందుకు ఆ న్యూస్ చూసినాక వీడియో తీయాలనిపించి తీసిన సార్. నేను తప్పు మాట్లాడితే సారీ. నమస్తే, జై శ్రీరామ్.